Hi friends, good morning. This is Gauds Arithmetic Service from Anantapur. ఏ మరియు బి స్టేషన్ల మధ్య దూరం 100 కిలోమీటర్. ఒక రైలు స్టేషన్ ఏ వద్ద 10 AM-కు 20 km/h వేగంతో బయలుదేరి స్టేషన్ బి వైపు ప్రయాణిస్తోంది. మరొక రైలు స్టేషన్ బి వద్ద అదే రోజున 10 AM-కు 30 km/h వేగంతో బయలుదేరి స్టేషన్ ఏ వైపు ప్రయాణిస్తుంది. అవి కలుసుకునే సమయం. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అయినప్పటికీ దీనికి రిలేటెడ్గా ఇదే మోడల్లో డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ని మనము ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. అయితే మెయిన్ ఇక్కడ మీరు గమనించాలి, 2 ట్రైన్స్ ఒకే టైంకి స్టార్ట్ అయ్యాయి. స్టేషన్ ఏ వద్ద 10కి స్టార్ట్ అయింది, స్టేషన్ బి వద్ద 10కి స్టార్ట్ అయింది. అలా సేమ్ టైంకి స్టార్ట్ అయ్యి 2 ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినట్టయితే సో అవి ఎంత టైంలో కలుసుకుంటాయి, దీని ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఇదే డేటాతో డిఫరెంట్ మోడల్స్ ఇచ్చాడు. సో అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం, కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఏ బి 2 స్టేషన్స్ మధ్య డిస్టెన్స్ 100 కిలోమీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఒక ట్రైన్, ఫస్ట్ ట్రైన్ అనుకుందాం, 10 AM-కి స్టార్ట్ అయింది, దాని స్పీడ్ 20 km/h. నెక్స్ట్ అనదర్ ట్రైన్ అంటే సెకండ్ ట్రైన్, అది కూడా 10 AM-కే స్టార్ట్ అయింది. ఇది ఇంపార్టెన్స్. 2 సేమ్ టైం ఉన్నప్పుడు క్వశ్చన్ ఈ డేటా మీదే చేస్తున్నాం మనము మోడల్స్. ఓకే, మరి దీని స్పీడ్ 30 km/h. ఓకే, మరి మనకి ఏం అడుగుతున్నాడండి ఇందులో, ఈ 2 రైళ్ళు ఏ సమయం వద్ద 2 రైళ్ళు కలుసుకుంటాయి. చూడండి, ఈ ట్రైన్ ఇటు, ఈ ట్రైన్ ఇటు, ఎక్కడన్నా కానీ ఆ 2 ఎక్కడో చోట కలుసుకుంటాయి, దాని టైం ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇది జనరల్గా అయితే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ మీద రిజల్ట్ ఇవ్వచ్చండి. ఎంత సింపుల్గా అంటే, ఇప్పుడు చూడండి, ఈ 2 ట్రైన్స్ ఎక్కడో చోట కలుసుకున్నాయంటే మొత్తం ఆ 2 స్టేషన్స్ మధ్య డిస్టెన్స్ని కవర్ చేసినట్టు 100 కిలోమీటర్స్ని. అంటే 100 కిలోమీటర్స్ని ఈ 2 ట్రైన్స్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఇక్కడ గమనించండి, 1 అవర్లో ఇది 20 కిలోమీటర్స్ ముందుకు వస్తుంది, అదే 1 అవర్లో ఇది 30 కిలోమీటర్స్ వస్తుంది. అంటే 1 అవర్ టైం తీసుకుంటే ఇది ఇలా 20, ఇది ఇలా 30, టోటల్ 50 కిలోమీటర్స్ అవుతాయి 1 అవర్కి. మరి అక్కడ ఉండేది 100 కిలోమీటర్స్. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే 50కి 1 అవర్, మరి 100 కిలోమీటర్స్కి 2 అవర్స్ అని డైరెక్ట్గా చెప్పచ్చు. అదే మీకు ఇక్కడ క్లియర్గా నోట్ చేశాను చూడండి. ఈ 2 ట్రైన్స్ కలిపి డిస్టెన్స్, ఈ 2 ట్రైన్స్ కలిపి డిస్టెన్స్ టైం అనలైజ్ చేసుకుంటే మీకు ఇక్కడే తెలిసిపోతుంది. ఇక్కడ ఈ 2 ట్రైన్స్ కలిపి 1 అవర్లో చూడండి, 1 అవర్లో 20, ఇది 1 అవర్లో 30, టోటల్ 20 + 30 50 కిలోమీటర్స్ 1 అవర్ టైం తీసుకుంటుంది ఈ 2 ట్రైన్స్. మరి 2 కలవడానికి అంటే టోటల్ ఆ స్టేషన్స్ మధ్య ఎంత దూరం ఉందో అంత, 100 కిలోమీటర్స్కి ఎంత, సేమ్ డైరెక్ట్ అక్కడ చెప్పిండేదే మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం. ఓకే, మరి 50 కిలోమీటర్స్కి 2 ట్రైన్స్కి 1 అవర్ టైం పడితే టోటల్గా మొత్తం ఆ 2 స్టేషన్స్ మధ్య దూరాన్ని కవర్ చేయడానికి అంటే అవి ఎక్కడైనా మీట్ అయితే డెఫినెట్గా ఆ మొత్తం డిస్టెన్స్ కవర్ అయినట్టే. 100 కిలోమీటర్స్కి ఎంత, సో దీనికి ఇది డబల్ ఉంది, దీనికి ఇది డబల్ ఉంది, 2 అవర్స్. ఓకే, లేదా డైరెక్ట్గా ఇవన్నీ ఏమవుతుందంటే బేసిక్ ఫార్ములా, వెన్ దే మీట్, ఆ 2 రైళ్ళు కలుసుకునే సమయం, ఫస్ట్ ట్రైన్ ప్లస్ సెకండ్ ట్రైన్. టైం అంటే అందరికీ తెలుసు, డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, ఇక్కడ స్పీడ్ అంటే మాత్రం రిలేటివ్ స్పీడ్, ఎందుకంటే 2 ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి S1 + S2 రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం అంటాం. ఓకే, మరి టోటల్ డిస్టెన్స్ ఎంత అండి, 100 కిలోమీటర్స్. మరి స్పీడ్ అంటే S1 + S2 20 + 30 50 km/h. కిలోమీటర్ క్యాన్సిల్ అవుతుంది, అవర్లో రిజల్ట్ వస్తుంది. 100/50 2 అవర్స్. ఓకే, సో ఇదే క్వశ్చన్లో చేంజెస్ ఉంటే ఇదే క్వశ్చన్లో చెప్పడం లేదు, ఆల్రెడీ నెక్స్ట్ క్వశ్చన్స్లో కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, మరి ఇక్కడ అప్పుడు సమయం ఎంత అని అడుగుతున్నాడు. జనరల్గా అయితే 2 అవర్స్ పడుతుంది, అప్పుడు సమయం ఎంత అంటే 10కి స్టార్ట్ అయింది. మరి ఇక్కడ టైం వచ్చేసి మనకి 2 అవర్స్ అండి. ఈ 2 ట్రైన్స్ ఇక్కడ మీట్ కావడానికి 2 గంటలు పట్టింది. మరి 10 + 2 12, అది AM కాబట్టి ఇంకా అది 12 noon అవుతుంది, మధ్యాహ్నం 12 గంటలకి. సో ఆ విధంగా ఈజీగా చెప్పొచ్చండి. ఓకే, ఏ మరియు బి 2 స్టేషన్ల మధ్య దూరం 100 కిలోమీటర్. ఒక రైలు స్టేషన్ ఏ నుండి 50 km/h వేగంతో బి వైపుకు,
మరొక రైలు అదే సమయానికి స్టేషన్ బి నుండి 75 km/h వేగంతో ఏ వైపుకు వెళ్తున్నాయి. అయితే స్టేషన్ ఏ నుండి ఎంత దూరంలో ఆ రెండు రైళ్ళు ఒకదానికొకటి కలుసుకొనును. ఓకే, 2 స్టేషన్స్ మధ్య ఏ అండ్ బి 2 స్టేషన్స్ మధ్య 100 కిలోమీటర్స్ ఉందండి. రెండు ట్రైన్స్ ఒకే టైంకి స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ ట్రైన్, సెకండ్ ట్రైన్ ఒకే సమయానికి అంటున్నాను కాబట్టి అక్కడ టైం మెన్షన్ చేయలేదు. ఓకే, సో ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఇచ్చాడండి 50 km/h, సెకండ్ ట్రైన్ 75 km/h. అయితే క్వశ్చన్లో చేంజ్ వచ్చింది. ఏం చెప్తున్నానంటే ఈ రెండు రైళ్ళు ఒకదానికొకటి కలుసుకునే సమయానికి అన్నప్పుడు ఈ రెండు రైళ్ళు ఎక్కడో ఒక చోట కలుస్తాయండి. అప్పుడు ఎంత టైం పట్టింది అనేది ఇంపార్టెన్స్. ఇంత ముందు క్వశ్చన్లో కూడా అదే కనుక్కోండి. మనం ఇక్కడ క్వశ్చన్ చేంజ్ చేశాడు. ఓకే, ఇవి రెండు ఒకదానికొకటి కలుసుకునే సమయానికి అన్నప్పుడు ఆ సమయం ఎంతో మనం ఫస్ట్ కనుక్కోవాలి. అయితే క్వశ్చన్ ఆ సమయం ఎంత పడుతుందని అడగడం లేదు. ఆ సమయానికి మొదట రైలు స్టేషన్ ఏ నుండి ఎంత దూరం ప్రయాణించింది అవి రెండు కలుసుకునే టయానికి. ఓకే, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి D1 అనుకుందాం. అంటే D1 అంటే ఫస్ట్ ట్రైన్ ప్రయాణించిన దూరం. ఓకే, గమనించండి, అవి రెండు కలుసుకునే సమయానికి అడుగుతున్నాడు. సమయానికి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టయితే అది ఎంత అనేది కనుక్కోవాలి. ఓకే, ఎనీవే ఏదైనా మనకి టైం కనుక్కోవాలండి. మరి టైం కనుక్కోవాలంటే ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను నేను. ఈ ట్రైను చూడండి 1 అవర్కి 50 కిలోమీటర్స్, అదే 1 అవర్లో ఇది 75. అంటే 1 అవర్కి ఇటు 50 ఇటు 75, టోటల్ 125 కిలోమీటర్స్ దూరం ప్రయాణం చేస్తాయి 1 అవర్కి ఈ రెండు ట్రైన్స్. మరి రెండు కలుసుకోవాలంటే మొత్తం దూరం ఎంత ఉందండి? 100 కిలోమీటర్స్కి ఎంత? ఓకే, ఇక్కడ క్యాలిక్యులేషన్ కొంత డైరెక్ట్ లేకపోయినా 125 కిలోమీటర్స్కి 1 అవర్ అంటే 1 కిలోమీటర్కి ఎంత అంటే 1/125. అలా 100 కిలోమీటర్స్కి ఎంత అంటే ఇంటూ 100. సో 25 టేబుల్స్, 25 4s అండి 4, ఇది 25 5s అంటే 4/5 అవర్స్ టైం తీసుకుంటుంది. ఇది గమనించాలి. ఓకే, లేదా డైరెక్ట్ వెన్ దే మీట్ టైం కనుక్కుందాము. అవి ఆ రెండు ఒకదానికొకటి కలుసుకునేదానికి ఎంత టైం పడుతుంది. టైం అంటే ఇంకా డిస్టెన్స్ బై స్పీడ్. టోటల్ డిస్టెన్స్ 100 కిలోమీటర్స్ అండి. స్పీడ్ అంటే ఆల్రెడీ చెప్పా, రెండు వ్యతిరేక దిశలో అంటే S1 + S2 50 + 75 రెండు యాడ్ చేస్తే 125. కిలోమీటర్ క్యాన్సిల్ అవుతుంది. 100/125 అంటే మనం ఇక్కడ చేసాం. 25 4s 25 5s 4/5 అవర్స్. ఇవి రెండు కలుసుకునే దానికి ఇంత టైం పడుతుందండి. ఈ టైంలో మొదటి రైలు ఎంత దూరం ప్రయాణించింది కాబట్టి ఇది కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఈ రెండు ట్రైన్స్ కలుసుకోవడానికి టైము 4/5 అవర్స్ అండి. ఆల్రెడీ ఇక్కడ చేసాం. మరి ఇక్కడ స్టేషన్ ఏ నుండి ఈ టైంలో ఇది ఎంత దూరం వస్తుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరము అంటే మనకి డిస్టెన్స్, స్పీడ్ ఇంటూ టైం. ఏ ట్రైన్ వేయాలి ఇక్కడ? ఫస్ట్ ట్రైన్ గురించి అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఎంత అంటే 50. టైం అంటే అవి రెండు కలుసుకోవడానికి 4/5 కాబట్టి 50 × 4/5 చాలా ఈజీ చెప్పచ్చు. 5 times పోతుంది, 10 × 4 40. సో నోట్ చేయండి. ఓకే, మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ఫస్ట్ ట్రైన్ ఎంత దూరం అంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంటే 50 ఇంటూ టైం అంటే 4/5 కాబట్టి 50 × 4/5 అంటే 5 times 10 4s 40. ఇంకా అవర్ క్యాన్సిల్ అవుతుంది, 40 కిలోమీటర్స్. ఓకే, ఇది రిజల్ట్. అదే మనకి స్టేషన్ బి నుంచి ఎంత దూరంలో మీట్ అయ్యాయంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ ఎంత అండి? 75 km/h ఇంటూ టైం అంటే 4/5 కాబట్టి 75 × 4/5 చేస్తే 5 15s 15 × 4 60 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, మీరు ఒకటి కనుక్కుంటే చాలు ఇక్కడ, ఎందుకంటే రెండు యాడ్ చేసి ఎంత ఉండాలి? 100 కిలోమీటర్స్. కాబట్టి ఫస్ట్ ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 40 కిలోమీటర్ అన్నప్పుడు ఇదేం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. టోటల్ 100లో ఇది 40 కవర్ చేసిందంటే 100లో 40 పోతే 60. ఓకే, సో ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. స్టేషన్ ఏ నుంచి ఎంత డిస్టెన్స్లో అవి రెండు కలిసాయంటే 40 కిలోమీటర్స్. స్టేషన్ బి నుంచి ఎంత దూరంలో మీట్ అయ్యాయంటే 60 కిలోమీటర్స్. లేదా ఇంకొక విధంగా కూడా అడగచ్చు, ఇవి రెండు మీట్ అయ్యే టయానికి ఒక రైలు ఇంకొక రైలు కన్నా ఎంత ఎక్కువ ప్రయాణించింది. సో ఇవి రెండు మీట్ అయ్యే టయానికి ఇది ఎంత అండి? 60 కిలోమీటర్స్, ఇది 40. దీనికన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది? 20 కిలోమీటర్స్. అలా కూడా ఏది అడిగినా మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని అబ్జర్వ్ చేస్తే రిజల్ట్ వస్తుంది. అలా అడిగాడు కూడా, అవి చివరిలో ఉన్నాయి, డిస్కస్ చేస్తాం. ఓకే,
ఆర్ మరియు ఎస్ రెండు ప్రదేశాల మధ్య దూరం 42 కిలోమీటర్లు. ఆర్ ప్రదేశం నుండి అనిత 4 km/h వేగంతో ఎస్ వైపునకు, అదే సమయానికి ఎస్ ప్రదేశం నుండి రోమిత కొంత వేగంతో ఆర్ వైపునకు వెళ్తున్నారు. వారిద్దరూ 6 గంటల తర్వాత కలుసుకున్నారు. అయితే రోమిత వేగం ఎంత? ఓకే, ఆర్ అండ్ ఎస్ రెండు ప్రదేశాల మధ్య 42 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇచ్చాడు. అనిత వచ్చేసి తన స్పీడ్ 4 km/h అండి. మరి అదే సమయానికి ఈ ప్రదేశం నుండి రోమిత కొంత స్పీడ్ అన్నాడు, అది తెలియదు. సో దాన్ని S2 అనుకుందాం. ఇది S1 మొదటి స్పీడ్, అనితది 4 km/h, తనది స్పీడ్ ఎంతో తెలియదు. అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు కాబట్టి జనరల్గా వీళ్ళిద్దరూ కలుసుకునే సమయం ఎంత అనేది ఎప్పుడు అడిగేవాడు. ఇప్పుడు టైం ఇచ్చేసాడు. వీళ్ళిద్దరూ 6 గంటలు కలుసుకుంటారంట ఒకరినొకరు, 6 గంటలకి. అయితే మనకి రోమిత స్పీడ్ వేగం ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో జనరల్గా దానికి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోవచ్చు అండి. మామూలుగా స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. వెరీ సింపుల్. స్పీడ్ అంటే ఆ టైంలో ఎంత దూరం వెళ్ళినా. మరి స్పీడ్ అంటే ఇక్కడ గమనించాలి, ఇద్దరు వ్యతిరేక దిశలో ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇది రిలేటివ్ స్పీడ్ S1 + S2 అని అర్థం. ఓకే, = టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? 42 km. మరి టైము తనే ఇచ్చేసాడు 6 అవర్స్. సో 42/6 అంటే 7 km/h. ఏంటి? S1 + S2. S1 అంటే మనకి 4 km/h ఇచ్చాడు. మరి S2 ఎంతో తెలియదు కాబట్టి 4 + S2 = 7. మరి S2 ఎంత అంటే ఇంక ఆటోమేటిక్గా ఇది 3 అని అర్థమవుతుంది. +4 ఇటువైపు వస్తే -4, 7 - 4 3 km/h ఏంటండి రోమిత యొక్క వేగం S2. సో అంత ఈజీగా చెప్పచ్చు. ఓకే, ఇక్కడ జస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. రోమిత వేగం ఎంత అండి? 3 km/h. కాబట్టి ఇక్కడ జస్ట్ అబ్జర్వ్ చేయండి. అనిత అవర్కి 4 km, ఇక్కడ అవర్కి 3 km. అంటే 1 అవర్కి ఇద్దరు కలిపి 7 km కవర్ చేస్తారు 1 అవర్కి. మరి అలా 6 అవర్స్లో ఎంత కవర్ చేస్తారండి? 1 అవర్కి 4, అదే 1 అవర్లో తను ఇటు 3 వస్తుంది. 4 + 3 7, అవర్కి 7 km. 6 అవర్స్కి 7 × 6 42 km. ఆ దూరం కూడా సెట్ అయిపోయింది చూడండి. ఓకే, ఈ క్వశ్చన్ మీరు ఆప్షన్స్ గమనిస్తే లక్కీ టిప్ ద్వారా చాలా ఈజీగా డైరెక్ట్గా రిజల్ట్ ఇవ్వచ్చు. మరి ఏ విధంగా అంటే ఇక్కడ గమనించండి, టోటల్ డిస్టెన్స్ 42 km ఉంది. వీళ్ళిద్దరూ 6 గంటలు తర్వాత కలుసుకున్నారంటే 6 గంటలు, ఒక్కొక్కరు 6 గంటలు జర్నీ చేసినట్టు. మరి మనకు అడుగుతుండేది రోమిత వేగం ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నారనుకోండి, 18 km/h అంటే 6 గంటలు, గంటకి 18 km/h తన స్పీడ్ అనుకుంటే, రోమిత స్పీడ్ అనుకుంటే టోటల్గా ఎంత డిస్టెన్స్ వస్తుంది? 18 × 6 108 km వస్తుంది. సో ఇది ఫెయిల్, ఎందుకంటే టోటల్ డిస్టెన్సే 42 km ఉంది ఇద్దరు కలిసి ప్రయాణం చేసిండేది. మరి 18 రాంగ్ అన్నప్పుడు ఇంక ఆటోమేటిక్గా 18 కన్నా ఎక్కువ ఉంది, 20 కూడా రాంగ్. ఎందుకంటే తన స్పీడ్ 20 km/h అనుకుంటే 6 గంటల్లో 20 × 6 120 ప్రయాణించిండాలి. అక్కడ ఉండేదే 42 km టోటల్ డిస్టెన్స్. కాబట్టి అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ కూడా ఫెయిల్ అవుతుంది. 8 km/h తన స్పీడ్ అనుకుంటే 6 గంటలు ప్రయాణం చేసింది. 6 × 8 48 km, కానీ అక్కడ 42నే ఉంది. కాబట్టి డెఫినెట్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆప్షన్ ఫెయిల్ అయినాయి. కాబట్టి మనకి ఇంకా ఫైనల్గా థర్డ్ ఆప్షన్ ఒకటే ఫైనల్ ఆన్సర్ అని చెప్పచ్చు. ఓకే, ఆర్ మరియు ఎస్ రెండు ప్రదేశాల మధ్య దూరం 42 కిలోమీటర్లు. ఆర్ ప్రదేశం నుండి అనిత S1 km/h వేగంతో ఎస్ వైపుకు, అదే సమయానికి ఎస్ ప్రదేశం నుండి రోమిత S2 km/h వేగంతో ఆరు వైపునకు వెళ్తున్నారు. వారిద్దరూ 6 గంటల తర్వాత ఒకరినొకరు కలుసుకున్నారు. అనిత యొక్క వేగము రోమిత వేగం కన్నా 33.1% ఎక్కువ అయితే అనిత వేగము. ఓకే, ఈ క్వశ్చన్ మీరు గమనించాలి. ఇంతకుముందు డేటాకి రిలేటెడ్గానే క్వశ్చన్ చేంజ్ అయితే ఏ విధంగానే ఇక్కడ చేంజ్ చేసాము. సో దీన్ని కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్లో ఇంతకుముందు డేటానే కాబట్టి ఆల్రెడీ ఇంకా సేమ్ అండి. ఆర్ అండ్ ఎస్ మధ్యలో 42 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్. అనిత స్పీడ్ అయితే అనిత స్పీడ్ ఎంతో ఇవ్వలేదు, రోమిత స్పీడ్ కూడా ఎంతో ఇవ్వలేదు. ఇక్కడ S1 S2, అనిత స్పీడు S1, రోమిత స్పీడు S2. మరి వాళ్ళిద్దరూ ఎంత టైం కలుసుకున్నారండి? 6 గంటలు కలుసుకున్నారు. ఓకే, మరి ఇక్కడ మనకి స్పీడ్స్ గురించి అడుగుతున్నాను కాబట్టి స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం.
స్పీడ్ అంటే ఇద్దరు వ్యతిరేక దిశలో కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ S1 ప్లస్ S2. సో డిస్టెన్స్ ఎంత అంటే 42 కిలోమీటర్స్. టైము 6 అవర్స్లో ఒకరినొకరు కలుసుకున్నారు అంటేనే మనకి 42/6 ఎంత అంటే 7 కిలోమీటర్ పర్ అవర్. ఏంటి S1 ప్లస్ S2 అంటే ఇద్దరి యొక్క టోటల్ స్పీడ్, దాన్నే రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 7. అయితే S1 ఎంత S2 ఎంత అంటే ఇంతకుముందు క్వశ్చన్ లాగే ఇక్కడ ఎవరిదో ఒకటి తీస్తే ఇంకొకరికి చెప్పచ్చు. ఇంతకుముందు క్వశ్చన్ లాగా ఇక్కడ వీళ్ళిద్దరిది పర్సంటేజ్లో చెప్పాడు, అంటే రేషియోలో. సో ఏం చెప్తున్నారు చూడండి, అనిత వేగము 33 1/3% మోర్ అంటున్నాడు. మోర్ అంటే ఫస్ట్ ఇది 33 1/3% అంటే 1/3 డైరెక్ట్ అండి, లేదంటే మార్చండి. 3 × 33 99 + 1 100/3 పర్సెంట్ అంటే 100 క్యాన్సిల్ అయితే 1/3. మోర్ అంటే అనిత స్పీడు ఇంత 1/3 వంతు ఎక్కువ ఉందంటే ఎవరికన్నా, రోమిత కన్నా. అంటే ఇక్కడ S1 S2. S1 అంటే ఇక్కడ అనిత, ఇక్కడ రోమిత. సో ఇక్కడ ఎవరికన్నా ఎక్కువ ఉందండి ఇక్కడ అనిత అనే ఆమె స్పీడు రోమిత కన్నా. కాబట్టి రోమిత ఎన్ని పార్ట్స్ ఉంది, 3 పార్ట్స్. ఇప్పుడు అనిత స్పీడ్ వచ్చేసి 1 మోర్ అంటే 3 + 1 4. అక్కడ 4 నోట్ చేయండి. సో చూడండి మరి, సో ఇది ఇంకా ఆటోమేటిక్గా ఇది 4 పార్ట్స్, ఇది 3 పార్ట్స్. ఓకే, మరి S1 ప్లస్ S2 అంటే మనకి ఇక్కడ 7 కిలోమీటర్ పర్ అవర్ అని వచ్చింది. మరి S1 ఎంత అంటే 4 పార్ట్స్, 4x, ఇది 3x, టోటల్ 7x. 7x = 7 అంటే x = 1. మరి x కామన్ టర్మ్ 1 అంటే ఇంకా ఆటోమేటిక్గా ఇది 4 × 1 4 అని చెప్పొచ్చు, ఇది 3 × 1 3, ఇద్దరు స్పీడ్స్ చెప్పచ్చు. ఓకే, సో ఇది 4 × 1 4 కిలోమీటర్ పర్ అవర్ అనిత వేగం. రోమిత అడిగితే 3 × 1 3 కిలోమీటర్ పర్ అవర్. అక్కడ ఎవరి వేగం అడుగుతున్నాడు, అనిత వేగం. సో 4 కిలోమీటర్ పర్ అవర్ ఈజీగా ఇలా చెప్పేసి. ఓకే, P మరియు Q అను 2 స్టేషన్ల మధ్య దూరం 162 కిలోమీటర్లు. ఒక రైలు P నుండి Q వైపునకు, మరొక రైలు Q నుండి P వైపునకు ఒకే సమయంలో బయలుదేరాయి. ఆ 2 రైళ్లు ఒకదానికొకటి 6 గంటల్లో కలుసుకొనును. మొదటి రైలు యొక్క వేగము రెండవ రైలు యొక్క వేగం కన్నా 8 కిలోమీటర్ పర్ అవర్ ఎక్కువ అయితే రెండవ రైలు వేగం ఎంత? ఓకే, PQ 2 స్టేషన్స్ మధ్య దూరం 162 కిలోమీటర్స్ అండి. ఇక్కడ మనకి ఈ 2 ట్రైన్స్ ఒకే సమయానికి బయలుదేరాయి. ఫస్ట్ ట్రైన్, సెకండ్ ట్రైన్. ఇవి 2 6 గంటల్లో కలిసాయని చెప్పాడు. ఓకే, తర్వాత ఏం చెప్తున్నాడంటే మొదటి రైలు యొక్క వేగము ఎంతో చెప్పలేదు, కానీ ఈ రైలు వేగం కన్నా రెండవ రైలు వేగం కన్నా 8 ఎక్కువ ఉందంట. సో ఇది x కిలోమీటర్ పర్ అవర్ అంటే ఇది x + 8 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం స్పీడ్ కనుక్కోవాలంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు జనరల్గా డిస్టెన్స్ బై టైం. స్పీడ్ అంటే ఇక్కడ 2 ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి S1 + S2 రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం వస్తుంది. ఓకే, మరి డిస్టెన్స్ అంటే 162 కిలోమీటర్స్, టైము 6 అవర్స్ తనే ఇచ్చాడు. సో 6తో మీరు దాన్ని క్యాన్సిల్ చేస్తే చాలా ఈజీగా 27 వస్తుందండి మనకి. 27 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, ఏంటి S1 + S2. మరి S1 + S2 = 27. సో గమనించండి, S1 + S2 టోటల్ మనకి 27 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, మరి S1 + S2 అంటే ఇక్కడ గమనించండి, S1 x + 8 S2 x. సో 2 యాడ్ చేస్తే x + x 2x + 8 = 27. +8 ఇటువైపు వస్తే 27 - 8 19. 2x = 19. x = 19/2. ఇది ఇంటూ ఉన్నట్టు, ఇంటూ 2 ఇటువైపు వస్తే డివైడెడ్. 19/2 అంటే 2 9 ఇక్కడ చూడండి, 2 9 18. ఇంకా రిమైండర్ 1 ఉంటుంది, 2 అలాగే ఉంటుంది. x = 9/1/2. మరి ఇక్కడ మనకు అడుగుతుండేది రెండవ రైలు వేగం అడుగుతున్నాడు, అంటే x అంటే ఎంత అంటే 9/1/2. ఒకవేళ మొదటి రైలు వేగం అంటే ఇక్కడ x + 8 రెండు క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, మరి x 9/1/2 అంటే ఇక్కడ రెండవ రైలు వేగం అంటే x 9/1/2 కిలోమీటర్. ఒకవేళ మొదటి రైలు వేగం అడిగితే దీనికన్నా ఇది 8 ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి 8 యాడ్ చేయండి. 9 + 8 17 1/2. సో ఈ విధంగా చెప్పచ్చు. ఓకే, దీన్నే మీరు ఆప్షన్స్ ప్రకారం చెప్పాలనుకోండి. ఆప్షన్స్ అంటే ఇప్పుడు 2 స్పీడ్స్ యాడ్ చేస్తే 162ని డివైడ్ చేయాలి. సో ఇక్కడే మీకు కొంత అర్థమవుతుంది, గమనించండి. సో డైరెక్ట్ ఎలా చెప్పచ్చు అంటే టోటల్ 162 కిలోమీటర్స్ కదా, ఇది ఎంతండి 6 అవర్స్ అన్నప్పుడు ఈ రెండింటి యొక్క స్పీడ్ డైరెక్ట్ ఇక్కడే కనెక్ట్ అవుతుంది మీకు.
సో 162/6 చేస్తే 27 km/h ఇవి రెండు యాడ్ చేస్తే అన్నప్పుడు మీరు కొంత గెస్ వర్క్ చేయాలి. ఆప్షన్స్ ప్రకారము సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. తీసుకునేటప్పుడే చివరి రెండు ఆప్షన్స్లోనే చూడండి. జనరల్గా 9 1/2 ఉంది, ఇంకొకటి 8 1/2 ఉంది. సో మీరు అంటే కొంత గెస్ వర్క్ చేయాలి. 1/2లో ఉండొచ్చు అనే ఒక విధానంగా. సో ఇది 9 1/2 నోట్ చేసుకుంటే ఇది 9 1/2 అంటే టోటల్ 27 రావాలి. టోటల్ 27 రావాలంటే 27లో 9 1/2 తీసేయండి, 17 1/2. కాబట్టి మీకు అర్థమైపోతుంది. సో రెండు యాడ్ చేస్తే మీకు 27 km/h వస్తుంది. ఓకే, అదేవిధంగా 8 1/2 తీసుకున్నాను అనుకోండి, అంటే ఇక్కడ గమనించాలి. ఓకే, లాస్ట్ ఆప్షన్ 8 1/2 తీసుకుంటే ఇది 8 ఎక్కువ ఉండాలి. సో 8 1/2కి 8 యాడ్ చేస్తే 16 1/2. రెండు యాడ్ చేస్తే మీకు 25 వస్తుంది. మనకి 27 రావాలి, కాబట్టి ఫెయిల్ అవుతుంది. ఏ ఆప్షన్లోనో చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్ మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే 12 ఉంది. 12 కన్నా ప్లస్ 8 20నే వస్తుంది. మీకు 27 రావాలి. కాబట్టి అలా మీరు ఆప్షన్స్ ప్రకారం కూడా చాలా ఈజీగా చెప్పచ్చు. కానీ ప్రొసీజర్ కూడా సింగిల్ స్టెప్పే. ఇక్కడి నుంచి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం. సో పి మరియు క్యూ అను రెండు స్టేషన్ల మధ్య దూరం 162 కిలోమీటర్లు. ఒక రైలు పి నుండి క్యూ వైపుకు, మరొక రైలు క్యూ నుండి పి వైపుకు ఒకే సమయంలో బయలుదేరాయి. ఈ రెండు రైళ్లు ఒకదానికొకటి 6 గంటల్లో కలుసుకొనును. వాటి వేగాల నిష్పత్తి వరుసగా 35:19 అయితే ఆ రైలు యొక్క గరిష్ట వేగము. ఓకే, ఇంతకు ముందు క్వశ్చన్లోనే ఇక్కడ కొంత డేటా చేంజ్ అయిందండి. ఎనీవే మనం మామూలుగా అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. 2 స్టేషన్స్ మధ్య డిస్టెన్స్ 162 కిలోమీటర్స్. ఇవి రెండు ఒకే సమయానికి బయలుదేరాయి, 6 గంటలు కలుస్తాయని చెప్పాడు. అయితే వాటి వేగాలు ఎంతో ఇవ్వలేదు, రేషియోలో ఇచ్చాడు 35:19. అంటే ఇది 35 పార్ట్స్, ఇది 19 పార్ట్స్. ఓకే, సో ఇక్కడ మొదటి రైలు వేగము, రెండవ రైలు వేగము. ఓకే, మరి డైరెక్ట్ ఇక్కడ మీకు గమనించండి. స్పీడ్ అడుగుతున్నాను కాబట్టి స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. రెండు వ్యతిరేక దిశలో కాబట్టి S1 + S2. టోటల్ 162 కిలోమీటర్స్, టైమ్ 6 అవర్స్. సో 6తో మీరు 162ని 6 2 12 4 ఉంటుంది. 4 తర్వాత 2 42 అంటే 6 7 అంటే 27 km/h S1 + S2. మరి S1 అంటే 35 పార్ట్స్ అండి, రేషియోలో ఇచ్చాడు కాబట్టి ఇది 19 పార్ట్స్ అనుకుంటాం. మరి ఇక్కడ గమనించండి, టోటల్ ఎంత అవుతుంది? 35 + 19 54 పార్ట్స్ = 27 km/h. X = 27 ఇక్కడ ఇంటూ 54 ఉన్నట్టు ఇటువైపు వస్తే బై 54. 27కి ఎగ్జాక్ట్ డబల్ ఉంది, ఇది 1/2. X = 1/2. ఇప్పుడు మీరు ఆ స్పీడ్ ఎక్కువ వేగం వెళ్తుండేదంటే ఇదండి, తక్కువ వేగం వెళ్తుండేదంటే ఇది. ఏ స్పీడ్ అడిగితే ఆ స్పీడ్ రెండు క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి మరి ఇక్కడ X అంటే 1/2. సో 1/2 అంటే 19 × 1/2 అంటే 19/2. సో దాన్ని మీరు చేంజ్ చేస్తే 2 9s 18, రిమైండర్ 1 ఉంటుంది. సో 1/2. 19లో హాఫ్ అండి, 9 1/2. మరి ఈ స్పీడ్ అడిగాడు అనుకోండి, ఎక్కువ వేగం 35 X 35 × 1/2 అంటే 35/2. 35లో హాఫ్ అండి, 17 1/2. అయితే మనకి ఎక్కువ వేగం అడుగుతున్నాను కాబట్టి 17 1/2. ఈ విధంగా క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చినా ఈజీగా వర్కౌట్ చేసి ఓకే. ఏ మరియు బి అను రెండు స్టేషన్ల నుండి రెండు రైళ్లు బయలుదేరి ఎదురెదురుగా 50 km/h మరియు 60 km/h వేగంతో ప్రయాణిస్తాయి. అవి ఒకదానికొకటి కలుసుకునే సమయానికి రెండవ రైలు మొదటి రైలు కన్నా 120 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించినచో ఈ స్టేషన్ల మధ్య దూరం ఎంత? ఓకే, ఇక్కడ రెండు స్టేషన్స్ మధ్య డిస్టెన్స్ ఎంతో తెలియదు, అదే మనం కనుక్కోవాలి. ఏ బి రెండు స్టేషన్స్ మధ్య మొత్తం దూరం ఎంత ఉంది. ఓకే, ఒక ట్రైన్ స్పీడ్ ఇచ్చాడండి 54 km/h. ఇంకొక ట్రైన్ కూడా సేమ్ టైంకి స్టార్ట్ అయింది 60 km/h. దీని స్పీడు రెండు ఎదురెదురుగా వస్తున్నాయి. అయితే ఇక్కడ అవి రెండు మీట్ అయ్యే టయానికి ఆ టైం ఎంతో ఇవ్వలేదు, ఇదే మనకి ఇంపార్టెన్స్ ఉంది టైము. ఓకే, ఆ మీట్ అయ్యేటప్పటికి ఈ రెండవ రైలు మొదటి రైలు కన్నా 120 కిలోమీటర్స్ ఎక్కువ జర్నీ చేసింది. అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి X కిలోమీటర్స్ అనుకోండి, ఇది X + 120 కిలోమీటర్స్ జర్నీ చేసింది. ఇది డేటా. అయితే మొత్తం డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ క్వశ్చను ఆప్షన్స్ ద్వారా కొంత ఈజీగా చెప్పచ్చండి డైరెక్ట్గా. అయినప్పటికీ మామూలుగా గమనించండి, ఇక్కడ అవి రెండు కలుసుకునే టయానికి వెన్ దే మీట్, ఆ రెండు రైలు కలుసుకునే టయానికి ఇక్కడ ఒక రైలు కన్నా ఇంకొక రైలు 120 కిలోమీటర్స్ ఎక్కువ జర్నీ చేసిందంట. మరి ఈ స్పీడ్స్ని గమనించండి. 1 అవర్కి
ఏది ఎక్కువ ఉంది, ఇది ఎందుకు ఎక్కువ దూరం వెళ్ళిందంటే ఇది ఎక్కువ స్పీడ్ ఉంది. మరి ఎంత ఎక్కువ ఉందండి, ఇది 50 km/h అయితే ఇది 60 km/h, అంటే గంటకి 10 కిలోమీటర్స్ ఎక్కువ ఉంది. అదే అనలైజ్ చేసుకోండి దీన్ని చూసి. రెండవ రైలు దీనికన్నా 10 కిలోమీటర్స్ ఎక్కువ వెళ్తుంది ఒక గంటలో, అదే రాయండి 10 km మోర్. ఎంత టైంకి? 1 అవర్కి. మరి అవి రెండు కలుసుకునే సమయానికి 120 కిలోమీటర్స్ మోర్ ఎక్కువ దూరం వెళ్ళింది రెండవ రైలు. కాబట్టి 120 కిలోమీటర్స్ ఎక్కువ దూరం వెళ్ళడానికి ఎంత టైం? సో ఇక్కడ 10కి 1 అంటే 120కి 12 అండి. ఇక్కడ చాలా ఈజీగా చెప్పచ్చు, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1కి 1 అయితే 12కి 12 అవర్స్. లేదా ఈ టైంని ఈ విధంగా చెప్పండి, జనరల్గా టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే ఇక్కడ బాగా గమనించాలి, టోటల్ డిస్టెన్స్ లేదు. అయితే క్వశ్చన్లో ఏమైతే చెప్పాడో అదే విధంగా వెళ్దాం. డిస్టెన్స్ వచ్చేసి మనకి డిఫరెన్స్ ఇచ్చాడు రెండింటికి. ఒక రైలు ఇంకొక రైలు కన్నా 120 కిలోమీటర్స్ ఎక్కువ వెళ్ళింది, అంటే D1 - D2 ఇచ్చాడు 120 కిలోమీటర్స్. ఓకే, మరి స్పీడ్ అంటే రెండు వ్యతిరేక దిశలో వెళ్తున్నాయి కాబట్టి S1 + S2 రాయొద్దండి. ఇక్కడ ఏం రాశారు? భేదం రాశారు. ఒక రైలు ఇంకొక రైలుకి భేదం రాశారు కాబట్టి ఇక్కడ కూడా స్పీడ్స్ అంటే భేదం రాయండి, S1 - S2. మామూలుగా అయితే సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఇలా రాస్తాం, కానీ ఇక్కడ ఆ డేటాకి అనుగుణంగా వెళ్తున్నాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతండి? 10 km/h. 0 0 క్యాన్సిల్ చేస్తే కిలోమీటర్ క్యాన్సిల్ అయితే 12 అవర్స్. అదే మనం ఇక్కడ డైరెక్ట్గా చెప్పాం. ఓకే, మనకి మొత్తం దూరం అడుగుతున్నాడు. మొత్తం దూరం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అంటే టైం ఇంటూ స్పీడ్. టైము అవి రెండు మీట్ అయ్యే టయానికి ఎంత అండి? 12 అవర్స్. స్పీడ్ అంటే ఏ స్పీడ్ రాయాలి? రెండు ఆపోజిట్ డైరెక్షన్. చాలామందికి డౌట్ వస్తుంది, ఇక్కడ S1 - S2 రాసామంటే ఇది స్పెషల్. ఇది ఎందుకంటే పైన డిఫరెన్స్ తీసుకున్నాం కాబట్టి డిఫరెన్స్ ఆ రిజల్ట్ తీసుకురావడానికి. సో ఇక్కడ మీరు S1 + S2 గమనించండి. సో గమనించండి, ఇది S1 + S2 50 + 60 110 km/h. అవర్ క్యాన్సిల్ అవుతుందండి. ఇక్కడ 12 × 110 అంటే 11 × 12 చేయండి, 132 0 అలాగే ఉంటుంది. కాబట్టి 1320 కిలోమీటర్స్. ఇది జనరల్గా. దీన్ని అవకాశం ఉంటే లక్కీ టిప్ ద్వారా ఏ విధంగా చెప్పచ్చు గమనించండి. ఓకే, ఈ రెండింటి యొక్క టోటల్ డిస్టెన్స్ 1320 కిలోమీటర్స్ కదా. సో 1320 కిలోమీటర్స్. మీరు ఆప్షన్స్ ప్రకారం ఏదో ఒకటి అక్కడ నంబర్ పెట్టుకుంటే జనరల్గా ఈ డిస్టెన్స్ అనేది రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఈ రిలేటివ్ స్పీడ్ 50 + 60 ఎంత అండి? 110. 50 + 60 110. 110 అంటే జీరోలు తీసేసేయండి, అంటే 11తో డివైడ్ కావాలి. ఈ టోటల్ మీకు 110 11తో డివైడ్ కావాలి. ఇందులో కూడా జీరోస్ లేవనుకోండి. 5 + 6 ఎంత? 11. 11తో డివైడ్ కావాలి. ఆప్షన్స్లో చూసుకోండి, ఇది ఒక్క నెంబరే డివైడ్ అవుతుంది. ఇంకొకటి ఉంటే మామూలు ప్రొసీజర్ చేయాలి, లేదా మీరు మామూలు ప్రొసీజర్లో కూడా గమనించాలి. మనకి ఏమి తెలియదు, టోటల్ డిస్టెన్స్ అంటే టైం ఇంటూ స్పీడ్. టైం కూడా తెలియదు అనుకోండి. స్పీడ్ అంటే రెండు వ్యతిరేక దిశలో వెళ్తాయి. S1 + S2 110. కాబట్టి ఇక్కడ టైం ఎంతో కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఇవి రెండు మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ గమనించండి, ఇంటూ 110 అంటే ఇంటూ 11 మల్టిపుల్ ఉండాలి. మరి ఆప్షన్స్ చూస్తే మీకు సెకండ్ ఆప్షన్ 1440 11తో డివైడ్ కాదు. థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ మీరు చెక్ చేసుకోండి, 11తో ఏది డివైడ్ కావడం లేదు. సో అలా ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా మనము జనరల్ ప్రొసీజరే చాలా సింపుల్గా వర్కౌట్ చేసుకుంటున్నాం. ఓకే, A మరియు B అను రెండు స్టేషన్ల నుండి రెండు రైళ్లు బయలుదేరి ఎదురెదురుగా 50 km/h మరియు 60 km/h వేగంతో ప్రయాణిస్తాయి. ఆ రెండు రైళ్లు 12 గంటల్లో ఒకదానికొకటి కలుసుకొనును. ఆ సమయానికి రెండవ రైలు మొదటి రైలు కన్నా D కిలోమీటర్ ఎక్కువ దూరం ప్రయాణించినచో D విలువ. ఓకే, క్వశ్చన్ చేంజ్ చేస్తే అని డిస్కస్ చేసాం కాబట్టి ఈ జస్ట్ మీరు గమనించండి. 2 స్టేషన్స్ మధ్య డిస్టెన్స్ ఎంతో తెలియదు, A అండ్ B. ఒక ట్రైన్ స్పీడ్ 50 km/h, ఇంకొకటి 60 km/h. ఈ రెండు రైళ్ళు 12 గంటల్లో కలుస్తాయని చెప్తున్నాడు. సో ఇది మనకి ఇచ్చేసాడు కాబట్టి మనం ఈజీగా దీనికి రిజల్ట్ ఇవ్వచ్చు. ఓకే, అయితే అవి రెండు కలుసుకునే టయానికి ఈ 12 గంటల్లో రెండవ రైలు ఈ రైలు మొదటి రైలు కన్నా X కిలోమీటర్స్ ఎక్కువ దూరం వెళ్ళిందంట. అంటే మొదటి రైలు ఇక్కడి నుంచి ఇక్కడికి D కిలోమీటర్స్ అనుకుంటే రెండవ రైలు ఎక్కువ, అంటే దీనికన్నా X కిలోమీటర్స్ ఎక్కువ. ఇది ఎంత దూరం వెళ్ళిందో దానికన్నా X కిలోమీటర్స్ ఎక్కువ. ఓకే, ఇది మనకున్న డేటా అండి. మరి రిజల్ట్ ఎలా చెప్పొచ్చు అంటే చాలా సింపుల్. ఇక్కడ మరి ఇది ఎంత ఎక్కువ వెళ్ళింటుందంటే గమనించండి, ఇది ఎంత ఎక్కువ స్పీడ్ ఉందండి దీనికన్నా. ఇది
అవర్కి 10 కిలోమీటర్స్ ఎక్కువ ఉంది, అవర్కి 10 కిలోమీటర్స్. అలా రెండు కలిసే సమయానికి అంటున్నాడు 12 గంటల్లో కలుస్తాయి. కాబట్టి ఇది అవర్కి 10 ఎక్కువ ఉందండి. అలా 12 అవర్స్ అంటే 10 × 12 120 డైరెక్ట్గా చెప్పచ్చు. లేదా డీటెయిల్గా చూడండి, మొదటి రైలు ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత దూరం అంటే దీని స్పీడ్ ఎంత అండి, మొదటి రైలు గంటకి 50 కిలోమీటర్లు. అలా 12 అవర్స్లో 12 × 50 600 నోట్ చేయండి. గమనించండి, మొదటి రైలు ఇవి రెండు కలుసుకునే సమయానికి ఎంత దూరం వచ్చి ఉంటుందంటే, దూరం అంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత అండి, మొదటి రైలు గురించి కాబట్టి మొదటి రైలు స్పీడ్ ఒకటి తీసుకున్నాం 50. టైము తనే ఇచ్చాడు 12 గంటలు. 50 × 12 600 కిలోమీటర్స్. ఓకే, మరి ఇక్కడ ఈ రైలు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం అంటే స్పీడ్ ఇంటూ టైం. దీని స్పీడ్ ఎంత అండి, ఈ రైలు 60, టైం 12 అవర్స్. 60 × 12 720. సో దీని నుంచి ఇది ఎంత ఎక్కువ ఉందండి, 120 కిలోమీటర్స్ ఎక్కువ ఉంది. దీన్నే డైరెక్ట్గా ఎలా చెప్పచ్చు అంటే రెండు కలుసుకునే టయానికంటే 12 గంటలు పడుతుంది, గంటకి ఇది 10 కిలోమీటర్లు ఎక్కువ వెళ్తూ ఉంది. కాబట్టి గంటకి 10 అంటే 12 అవర్స్కి 10 × 12 120 కిలోమీటర్స్ అని డైరెక్ట్గా చెప్పచ్చు. ఓకే.